నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్వి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చాలా మందికి మహిళలకు ఏం చెప్పిండు అంటే ప్రతి ఒక్క మహిళకి 2500 ఇస్తాము అని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ హామీ ఏదైతే చెప్పిండో దాన్ని బట్టి చాలామంది మహిళలు ఏంది అని అంటే అరే ఇంటికాడ ఉంటాం కదా, ఆ 2500 దేనికో ఒకదానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి చాలామంది ఓట్లు వేయడం జరిగింది. సో నాతో పాటు చాలామంది మహిళలు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం 2500 వాళ్ళకు వస్తున్నాయా లేవో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో తెలంగాణలో ఎన్నికల ప్రచారం టైంలో రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క మహిళకి 2500 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనం చూసినాము, పక్క రాష్ట్రాలకు పోయి ఆల్రెడీ ఇస్తున్నామని చెప్పడం జరిగింది. సో మీకేమైనా 2500 వస్తున్నాయా? 2000 లేదు, పింఛని లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, రైతు బంధు లేదు, పిల్లలకు పుట్టినప్పుడు కిట్టు లేదు, ఏమీ లేదు. వాగ్దానం చేసిండు ఒక్కటే తప్ప ఈ మహిళలకు చేసింది ఏం లేదు, ఈ రాష్ట్రానికి చేసింది. మా కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అన్ని పథకాలు అందినాయి. బతుకమ్మ చీర ఎందుకు కాదు, మా పుట్టింటి చీరలాగా మేము తీసుకున్నాము, ఎంతో సంతోషంగా కట్టుకొని బతుకమ్మ ఆడినాము. ఈయన అది కూడా లేదు. 500 ఇస్తాం. రేవంత్ రెడ్డికి సంబంధించిన కొందరు మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు కేసీఆర్ ఒకటే చీర ఇచ్చిండు, మా గవర్నమెంట్ వస్తే 2 చీరలు ఇస్తామని చెప్పేసి ఒక్కడి కూడా ఇవ్వలేదమ్మా. ఒక యూట్యూబ్లో పెట్టిండు 500 ఇస్తా అన్నాడు మహిళలకు. 500 లేవు, ఒక చీర లేదు. మాకు కేసీఆర్ మంచి చీర ఇచ్చిండు, మేము కట్టుకున్నాం, సంతోషపడ్డాం. మా తల్లిగారు ఇచ్చినంత సంతోషమై మేము బతుకమ్మ కూడా ఆడుకున్నాం. ఈసారి మాకు ఏది ఇవ్వలే, అన్ని వాగ్దానాలు చేసిండు కానీ ఏది నిలబెట్టుకోలే. మాకు ఆయన సీఎం వద్దే వద్దు, మాకు మా కేసీఆరే కావాలని మేము ఆశిస్తున్నాం. ప్రజలమంతా మాకు కేసీఆరే కావాలి, ఎందుకంటే ప్రతి ఒక్కటి మాకు ఒక పుట్టింటిలాగా చూసిండు, రైతు బంధు ఇచ్చిండు. ఈసారి చాలా వరకు ఏంది అని అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసిండు, అప్పుల కుప్ప చేసిండు అని చెప్పేసి అనడం జరిగింది కదా. మార్పు తీసుకొని వస్తాము మేము అని చేసిండమ్మా. ఏ మార్పు చేసిండు? ఏ మార్పు చేయలే. కరెంట్ అన్నాడు, కరెంట్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, రైతు బంధు లేదు, వితంగులకు వికంగులకు వాళ్ళకు పెంచుతా అన్నాడు పింఛని. ముసలోళ్ళు ఎంత బాధపడుతున్నారమ్మా. ఆ 2000 కేసీఆర్ ఇచ్చేదే మాకు ఇస్తున్నాడు. ఇప్పుడు 12 నెలలు అవుతుంది, ఎవరికి ఇస్తలేడు పింఛని కూడా. ముసలోళ్ళు వాళ్ళకు వచ్చే పింఛనితోని గోళీలో షుగర్ బీపున్నోళ్ళు తెచ్చుకొని తినేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆశకేసిండ్రు, మన సిటీలో రాలే ఈయనకే రేవంత్ రెడ్డి, మన కేసీఆరే వచ్చిండు. ఊర్లలో ఆశపడి వేసి వాళ్ళ చెప్పుతో 4 కొట్టుకుంటుండ్రు. ఎందుకు వేసినాం రా మేము ఈయనకు ఓటు అని. ఆయన సీఎం ముఖం లేదు, మా కేసీఆరే సీఎం అనుకుంటున్నాం మా ప్రజలంతా. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు 30వ తారీఖుకి విజయోత్సవాలు జరుపుకుంటుంది కదా తెలంగాణలో. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు, మేము అన్ని ఇచ్చినాం, రుణమాఫీ చేసినాము, 500కి సిలిండర్ ఇస్తుండు అని చెప్పేసి అంటున్నారు. మీకు 500కి సిలిండర్ వస్తుంది? రాలే, సిలిండర్ రాలే, కరెంటు రాలే, ఏది రాలే. అన్ని జుట్ట మాటలు విన్నావా. మా కేసీఆర్ అన్న మాట నిలబెట్టుకున్నాడు, ప్రతి ఒక్కటి ఇచ్చిండు. పిల్లలు పుడితే కూడా కిట్టు ఇచ్చిండు. ఇప్పుడు ఆ కిట్టు కూడా లేదు హాస్పిటల్లో. ఎంత ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు, పెద్ద మనుషులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. 4000 ఇస్తారు కదా. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? మేము కూడా ఇబ్బంది పడుతున్నాం అమ్మ. కరెంట్ అన్నాడు, కరెంట్ లేదు. మేము కూడా రెంట్ ఇల్లు, మాకు ఆ కరెంటు లేదు, ఇయ్యలే. 500కి సిలిండర్ లేదు, సిలిండర్ కూడా రాలేదు, ఏది రాలేదు. బస్సు ఒక్కటే ఫ్రీ పెట్టిండు కొట్టుక సావానికి. కొట్టుకోండి, సావుండ్రి, బస్సు ఎక్కుర్రి, దిగుండ్రి అని ఒకడు పెట్టిండు, అంతే తప్ప ఏది లేదు. మాకు ఏ పథకాలు రాలే, ఏ పథకాలు ఇస్తలేడు. అన్ని జూట మాటలు. ఆయనని నమ్మి మళ్ళొకసారి కూడా ఎవరు ఓటు అయ్యారు. వేసిన వాళ్ళు వాళ్ళ చెప్పుతో వాళ్ళు కొట్టుకుంటున్నారమ్మా. వేస్ట్. మా కేసీఆరే కావాలి, మళ్ళీ మా కేసీఆరే రావాలని మేమంతా ప్రజలను కోరుకుంటున్నాము. జై తెలంగాణ. మీరు చెప్పండి, మీకు 2500 వస్తున్నాయా? మరి లేదమ్మా, మాకు ఏది రాదు. అసలు గవర్నమెంట్ స్కీమ్ ఇప్పటి వరకు మేము ఏది తీసుకోలేదు. కనీసం రాసుకున్నారు, ఎన్నికల ముందు మేము 2500 ఇస్తామన్నారు, మళ్ళీ 6 పథకాలు రాసుకున్నారు, కనీసం ఏమీ లేదు. ఒకటక్క మొన్న రీసెంట్గా కుల గణన అని చెప్పేసి ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో ఏమేమి ఉండే అసలు? ఆ సర్వే ఇంటికి వచ్చిరమ్మా. ఆల్రెడీ ఇదే ఏం మాకు చేయలేరు. మాకు ఈ సర్వే చేసి మాకేమన్నా లాభం ఉంటుందా అంటే మేము సర్వేకి మేము సహకరించలేదు. ఎందుకంటే మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేమి పథకాలు మేము అందినాయో మాకు తీసుకున్నామో అది మా మనసుకు తెలుసు. అందుకనే మాకు ఈ రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది కాబట్టే మేము ఏ దానికి మేము సహకరించలేము. మాకు ఇంట్రెస్టే లేదు. మార్పు మార్పు అన్నారు, మార్పు ఎట్లుంది? మార్పు చాలా ఘోరంగా ఉందమ్మా.
ఎందుకంటే చాలా బీదోళ్ళు చాలా హాస్పిటళ్ళల్లో కనీసము మహిళలు డెలివరీ అయినాక ఇచ్చే కిట్టుతోని వాళ్ళు ఎంతో సంతోషపడుతుండే. భర్త చనిపోయి ఇప్పుడు 4 years అయితందుకు వస్తుంది, 1 year అయితందుకు వస్తుంది. అప్పటి నుండి అసలు పెన్షన్ లేదు, కొత్త పెన్షన్ లేదు, వితంతు పెన్షన్ లేదు, అసలు ఎలాంటి పథకాలు అయితే మా పబ్లిక్ అందడం లేదు మా. అందుకే ఈ కేసీఆర్నే మేము కావాలని మేము మనస్ఫూర్తిగా అడుగుతున్నాము. మళ్ళీ మా కేసీఆరే మాకు రావాలి, మా తెలంగాణ మాకు కావాలి అంతే. అంటే ఇప్పుడు తెలంగాణ మన దగ్గర లేదా? ఉన్నది, తెలంగాణ ఉన్నది, కానీ మాకు పథకాలు అందడం లేదు. మా పబ్లిక్ మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి అయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన 2500 మీకు రావట్లేదా? లేదు మా, ఏమీ రావట్లేదు. మా సిలిండర్ వస్తలేదా? లేదమ్మా, మాకు అసలు 500కు గ్యాస్ సిలిండర్ వస్తలే. అదే 900 కట్టి మేము సిలిండర్ తీసుకుంటున్నాము. లేదు, అది చెప్పడమే కానీ చేయడం లేదు అని వాళ్ళే అంటుండ్రు. అందుకనే మేము ప్రతి ఒక్కదానికి మేము ఒకటే ఆశిస్తున్నాం, మళ్ళీ మా కేసీఆర్ మాకు రావాలి, మా సీఎం మాకు కావాలని మేము ప్రతి ఒక్కరం మేము 1000 కళ్ళతో ఎదురుస్తున్నాం. కేసీఆర్ దేవుణ్ణి ఓడగొట్టుకొని ఇవాళ మేము ఎంత బాధలు ఉన్నామో మాకు తెలుసమ్మా. ఆయన పొయ్యిండు అన్న రోజు అయితే మేము వారం రోజులు ఇంట్లో అసలు చనిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఒక తండ్రి పోతే ఇల్లు ఎట్లుంటుందో మాకు అలా అయింది. మాకు కేసీఆర్ పోయినాక, కేసీఆర్ ఉన్నప్పుడు మేము మహిళలం అసలు బయట ఏంది అని తెలియని వాళ్ళం మాకు బయటికి తీసుకొచ్చి ఇవాళ ఇట్లా మహిళలు ఇట్లా చేయాలి అట్లా చేయాలని ప్రతి ఒక్క పథకాలలో మమ్మల్ని ఉంచి మాతో వర్క్ చేపించి ఆయన ముందుకు తీసుకొచ్చిన మా తండ్రి. అలాంటి ఆయన పొయ్యిండు మాకు అన్నట్టు మాకు బాధ అయ్యింది. ఇంకా మాకు ఆ బాధలకు కోలుకుంటలేము. అందుకే మేము ఉద్యమం ఎంత దూరమైన ఇంకా తీసుకెళ్తాము. కేసీఆర్ని మళ్ళీ సీఎం తీసుకొస్తామని చెప్తున్నాం. జై కేసీఆర్, జై తెలంగాణ. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2500 ఇస్తామని చెప్పేసి అని అన్నారు. 2500 వస్తున్నాయా అక్క? రావట్లేదమ్మా. సిలిండర్ వస్తుందా 500కి? లేదు, రావట్లేదు. మీ ఇంట్లో మీ అత్తయ్యకి కానీ మీ మామయ్యకి కానీ పెన్షన్ వస్తుందా? 4000 పింఛన్ రావట్లేదు. కేసీఆర్ ఇచ్చిన 2000 పింఛన్ మార్కే వస్తుంది. కాంగ్రెస్ అరిచేతిలో ప్రపంచాన్ని చూపించి రేవంత్ రెడ్డి అది అందలం ఎక్కిండు, కానీ జనాలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ ప్రజల మొత్తాన్ని నెట్టేట ముంచిండు. ఎందుకు అంటే ఏదైనా మనుషులకు ఒకసారి అవకాశం వస్తుంది కాబట్టి ఆ అవకాశం అనేదాన్ని మనము సద్వినియోగం చేసుకుంటే జనాలు మళ్ళీ ఒకసారి నమ్మి నీకు ఎట్లయితే ఓట్లు వేసిరో ఆ జనాలు మళ్ళీ నీకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే మళ్ళీ ఒకసారి నీకు అందలం ఎక్కిస్తారు. కాదు అని జనాలకు మాయమండలు చెప్పి మోసం చేసి ఏదో వీళ్ళు గద్దెనెక్కినవని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇదే జనాలు నేను గద్దెనెక్కించిన వాళ్ళు తొక్కితే పాతాళానికి పోతావు. మహిళలకు 2500 ఇస్తా అన్నాం, 2500 లేవు. ముసలాళ్ళకు 4000 పింఛన్ ఇస్తా అన్నావు, 4000 పింఛన్ కాదు కదా, 2000 పింఛన్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. దాంట్లో కూడా 2 నెలలు కట్ చేసి ఈ మంత్ నెక్స్ట్ మంత్ మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఇస్తున్నా ఇవ్వట్లేరు. అందుకని అట్లా ప్రాబ్లం ఉంది. కాబట్టి జనాలను చాలా వరకు నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి అసలు మళ్ళీ జీవితంలో కాదు కూడా అసలు అతనికి మొహం కూడా జనాల ఊర్లలో పోతుంటే మహిళలు ముసలోళ్ళు అయితే ఎప్పుడు కానీ ఆడోళ్ళ ఆశీర్వాదం ఉంటే ఎదుగుతారంటారు. కానీ ఆడోళ్ళ శాపనార్థాల వల్ల రేవంత్ రెడ్డిని ఈ సీఎం సీటీ నుంచి ఈ 4 సంవత్సరాలు ఈ సంవత్సరం గడవగానే పక్కా దింపేస్తారు. ఇది కంపల్సరీ తెలంగాణ ఆడబిడ్డలు అమ్మలు కావచ్చు, అక్కలు కావచ్చు, చెల్లెలు కావచ్చు. మహిళా బస్సు ఫ్రీ బస్సు పెట్టినావు. ఫ్రీ బస్సు ఎందుకు పెట్టావు? లేడీస్కి, వృద్ధులకు, వికలాంగులకు సగం టికెట్ పెట్టేసిన మిగతా వాళ్ళకు డబ్బులు చేయనుండే, లేకపోతే వాళ్ళకి ఫ్రీ పెట్టి వీళ్ళకి హాఫ్ టికెట్ పెట్టనుండే. ఫ్రీ బస్సులు పెట్టేసి కొట్టుకొని వస్తున్నారు. సీట్లు లేక, జనాలు లేక, బస్సులు వేసిన దగ్గర బస్సులు వేస్తున్నారు, ఏ దగ్గర బస్సులు కూడా లేవు. అక్క మీరు చెప్పండి, మీకు 2500 వస్తున్నాయా? మరి నాకు పింఛనే సరిగా రావట్లేదు. అనిపిస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? కేసీఆర్దే బాగుంది, రేవంత్ అయితే అస్సలు బాగాలేదు. పింఛని 1 నెల వేస్తాడు, 1 నెల వేయడు. ఆ ఇస్తా అన్న పింఛన్ ఇవ్వకుండా పర్లేదు, ఈ నెల ఈ ఇచ్చే పింఛన్ అయినా కరెక్ట్ ఇస్తే బాగుంటుంది కదా. ఈ పింఛన్ కూడా సరిగ్గా ఇవ్వడు. ఆయన ఉన్నా మాకు లేని కిందికి అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మాట తీరు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అంటే మాట తీరు ఏమీ బాగాలేదు. ఎవరు చూసినా కానీ అనడం మటుకే కానీ ఎవరు పనులు చేయలేదు ఇంతవరకు. పింఛన్లు అన్నారు, పింఛన్ లేదు. రైతు బంధువు లేదు. మహిళలకు ఏం చేస్తున్నాడు? ఏమీ లేదు. 2500 ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు కదా, మళ్ళీ రావట్లేదు. ఎవరికి రావట్లేదు. 2500 రావట్లేదు. గ్యాస్ది రావట్లేదు. ఏమొస్తున్నాయి? డబుల్ బెడ్రూమ్లు అంటున్నాడు. ఏం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు? కేసీఆర్ ఇచ్చినాయే ఇచ్చిండు ఇంతవరకు. అవి కూడా చక్కగా లేవు వచ్చే వాళ్ళకు కూడా. ఏం చేస్తున్నాడు? ఓవరాల్గా ఎట్లా అనిపిస్తుంది? ఇంకొక నెల ఇంకా 15 రోజులు అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది. ఎట్లుందక్క? ఎట్లుండదు? కేసీఆర్ ఉన్నప్పుడే చాలా బాగుండేది. నెక్స్ట్ వచ్చేది కూడా కేసీఆరే. తెలంగాణ గవర్నమెంటే వస్తుంది. మళ్ళీ అందరికీ ప్రజలకు న్యాయం జరుగుతుంది. చాలామంది బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవ్వరు కూడా అంత
అంటే బాధపడుతున్నారంటే ఏ విషయంలో బాధపడుతున్నారు? అన్ని రేట్లు పెరిగినాయి కదండి. ఆయిల్ ప్యాకెట్కి వెళ్ళి మొదలు పెడితే, రైస్ కార్డ్కి వెళ్ళి మొదలు పెడితే ప్రతి ఒక్కటి రేట్లు పెరిగే ఉన్నాయి. కూరగాయలు కూడా ఏమన్నా తక్కువ ఉన్నాయండి? ఎన్ని పెరుగుతున్నాయి కదా, చూస్తున్నారు. ఫ్రీ బస్ ఎక్కట్లేదా మీరు? ఫ్రీ బస్ ఎక్కడ ఎక్కుతున్నామండి? కొట్టుకదొస్తున్నారు ఎక్కిన వాళ్ళే. ఆ బస్సు పెట్టే బదులు ప్రజలకు ఏమన్నా హెల్ప్ చేయొచ్చు కదా. తలా ఎంతనో అంతే మహిళలకు ఇస్తే వాళ్ళన్నా సంతోషంగా ఉంటారు కదా. ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, ఎక్కని వాళ్ళు ఎక్కరు. ఎవరు ఎక్కుతున్నారండి బస్సులలో?